అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. అందరూ కలిసి గట్టిగా మన భాగాలను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అనేది త్రాగవలెను. మరొకసారి గట్టిగా బిగ్గరగా మన భాగాలను చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగవలెను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కనికరం గల దేవా, ప్రేమ గల దేవా, యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రార్థన చేయడానికి దేవ ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఈ దాసుని ఏర్పాటు చేసుకొని ఆరాధన వర్తమానం ద్వారా నాతోనూ మరి మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును తండ్రి, యోబు నీతిమంతుడు తండ్రి, యథార్థవంతుడు, తన నోటితో ఏ పాపము చేయలేదు. తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగం వచ్చినా తన నోటితో ఏ పాపము చేయలేదు తండ్రి. అయితే దేవా, నిజమే తండ్రి, నేనైతే అనేక సార్లు నా జీవితంలో ఎన్నోసార్లు నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నేను ఎన్నోసార్లు నేను దూషించాను తండ్రి. నేను ఎన్నోసార్లు నేను బాధ పెట్టాను. అయినప్పటికీ నన్ను సమకూర్చి దేవా, నన్ను నీ కుమారునిగా చేసుకొని నా కష్టంలో, నా బాధల్లో నా దేవుడిగా, నా తండ్రిగా దేవా మీరు నాకు కాపరిగా ఉన్నందుకై వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా, మరి బలను ఆశ్రయిస్తుండగా యోగ్యమైన రీతిలో పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా అందులో పాలు పొందులు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న నేను దుమ్మునని, ధూళినని, ఎన్నికలేనటువంటి పుట్టిన తండ్రి, నీ కృప చేత నన్ను మమ్మల్ని అందరినీ ఆదరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితుడా, లాస్ట్ ఏప్రిల్ మాసంలో మనకు వీబీఎస్ జరిగింది. చాలా సంతోషంగా, అసలు 5 రోజులు మనము ఒక 6 రోజులు చాలా సంతోషం. మనం ఎంతగానో ఒక చిన్న మినీ పరలోకం చూసినట్టుగా చూసాం. పాటలు, కథలు, క్లోజింగ్ లెసను, తర్వాత జూనియర్ క్లాసెస్, కేజీ క్లాసెస్, సీనియర్ క్లాసెస్ అన్నీ మనం విన్నాం. చాలామంది వారి యొక్క పరిచర్య భాగాలని పంచుకున్నారు. ఎంతో ఒక వన్నెస్, అంటే ఒకే ఆత్మై, ఒక్క అధికారం కింద మనం అందరం పనిచేసాం. ఎంతో సంతోషం. ఇది దేవుని కృపనే, దేవుని కనికరమనే. ఇంత చిన్న మందిరం అయినప్పటికీ దేవుడు ఇంత మంచి ఆధిక్యత ఇచ్చాడు. శుక్రవారం కూడా ఇక్కడ బ్రదర్ డేవిడ్ అన్న కూడా ఒక మంచి వాక్యం చెప్పాడు. 2 చిన్న చేపలు 5,000 మంది యొక్క వారి యొక్క కడుపును, ఆహారాన్ని, ఆకలిని తీర్చింది. ఒక చిన్న మందమైనా కూడా మనది దేవుని మందిరమైనా ఇంతమంది పిల్లలు దాదాపుగా రిజిస్టర్ అయింది. 214 మంది రిజిస్టర్ అయ్యారంట. నేను మా ఊర్లో మా చెల్లెలకు చెప్తే చాలా ఆశ్చర్యపోయింది. అన్న, 214 మంది ఇంత చిన్న మందిరంలో హౌ? ఎస్, అవునమ్మా, రిజిస్టర్ అయ్యారమ్మా, అంతమంది వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఈ 5 రోజులు పరిచర్యలో పాల్గొన్నవారు ఎంత అదృష్టవంతులు, ఎంత ధన్యులు. వారు దేవుని పని చేశారు, పరలోకము పని చేశారు. కొంతమంది ప్రార్థన చేశారు, రాలేని వారు. ఎందుకు నేను బలకు ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఒక అలవాటు అయిపోయింది. మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము బలలో చేస్తున్నాం అన్నవారు చాలామంది నాడు లోకంలో విశ్వాసులు కొనసాగుతున్నారు. కానీ ప్రియ స్నేహితుడా, మనకు దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడు. దేవుడు మనకి లోకంలో ఒక పని ఇచ్చాడు. ఆ పనిని మనము సంపూర్తి చేసి ఈ లోకాన్ని ముగించుకొని మనం ముందుకెళ్ళాలి. ఖాళీగా ఉండడానికి దేవుడిని నేను సెలెక్ట్ చేసుకోలేదు. ఖాళీగా వచ్చిపోవడానికి దేవుడు నన్ను ఎన్నుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. దేవునికి ఒక తలంపు ఉంది, ఒక ఆలోచన ఉంది నీ పట్ల, నా పట్ల. అందుకే ఇక్కడ ఉన్నవారు మనమందరం చాలామంది వెనకవైపు ఉన్నవారు వీళ్ళందరూ కూడా మనమందరూ కలిసికట్టుగా దేవుని మందిరంలో దేవుని పని అని మనం పనిచేస్తూ వచ్చాం. అందుకే దేవుడు కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు తీర్మానం కొంతమంది పిల్లలు చేసుకున్నారు. కాబట్టి బల్లకు సమీపమునపు ఒకటి ఇక్కడ చదివాం కదా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28
ఒకటి చదవని చూసారన్నమాట. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగాల. పరీక్షించుకోవాలా. ఈ వారంలో నేను ఏం పని చేశాను? దేవుని పని. ప్రార్థన చేశానా? దేవుని వాక్యం నేను చదివానా? దేవుని పని ఏమైనా నేను చేశానా? దేవుని పని, దేవుని కోసం ఒక్క అడుగు వేయకపోతే ఏం జీవితం అండి. మంచి పాట ఉంటుంది, పరారు 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 పాటలో మంచి స్టాంజా ఉంటుంది, ఒక్క అడుగు వేస్తే అని. ఒక అడుగు వేస్తే సాతాన్ అంటే ఎట్లా పోతాడంట? పరార్. పెద్దలైన మనం కూడా ఆ స్టాంజాని అర్థం చేసుకుంటే ఆ వచనం చాలా బాగుంటుంది. రండి మనం ఒక 2 కొరింథీయుల రాష్ట్రపత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీ 5:15 చదవండి ఒకరు. జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనిచ్చున్నాను. హెబ్రోన్ కాదు, చెన్నైలో అప్పుడే తొలి దినాల్లో ఒక 15 మంది సంపూర్ణమైన సేవకు అర్పించుకున్నారు. విదేశీయ వాళ్ళు. అప్పప్పుడే తొలి దినాల నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళు యవనస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక కూడికి వెళ్ళి వచ్చారు. చాలా ఆకలి అవుతుంది, ఆహారం లేదు. వంటగదికి వెళ్తే ఒక్కరికి ఉంది భోజనం. ఎంతమందికి ఉందండి? ఒక్కరికి ఉంది భోజనం. ఒక్కరొక్కరు వెళ్తున్నారు. అలా గిన్నె మీద ఉన్న ప్లేట్ తీస్తున్నారు. దాన్ని అలా చూసి ఒక్కరికే ఉంది కదా, సరేలే వేరే సహోదరుడు తింటాడులే అని పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకొకడు వస్తున్నాడు, ఇంకొకటికి వచ్చి ఇంకోటి ఓపెన్ చేస్తున్నాడు. అరే ఒక్కరికో ఇద్దరికో ఉంది కదా, నేను ఎందుకులే అని దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకొకరు వచ్చారు. అలా ఒక్కొక్కరికి చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు తినట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే తొలి దినాలు ఇంత శాఖోపశాఖలు, ఇన్ని డివిజన్స్, ఇన్ని మందిరాలకు ముందు చెప్తున్నా నేను. ఇన్ని ఎందుకైనాయంటే ఆ ప్రేమ చూడండి. నా సహోదరి తినాలి అనే ప్రేమతో ఒక్కరు తింటున్నారు. ఒకరు తింటారేమో ఒకరు తినలేదు. చివరికి ఎవరు తినలేదు. ఎందుకు చెప్తున్నాను ప్రియ స్నేహితుడా? ఇప్పుడు చదవం. చదవనిస్తారన్నమాట. జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకున్నాను. ప్రభు బల్లకు సమీపమునకు ప్రియ స్నేహితుడా, ఒక ప్రశ్న వేసుకోవాలి. క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలి ఒక మానవుడు? ఎందుకు జీవించాలి? ఈ లోకంలో ఎవ్వరు చేయని దేవుడు నీ కోసమే చేశాడు. ఎంత మంచి మాట ఉందండి. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాను. ఇంకా ఈ జీవితము, ఈ బ్రతుకు ఇంకా నేను నా కొరకు కాదు, నా దేవుని కొరకే. నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభమే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులు రాసిన మొదటి అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, జీవించు వారికి మీదట తమ కొరకు కాదు. స్వార్థంకి లేదు, ఇంకా స్వార్థం లేదు, స్వార్థానికి స్థలం లేదు. కాబట్టి మనం బల్లకు సమీపం ఒక చాలాసార్లు ఎందుకు జీవించాలా అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలా? రండి, లూకా సువార్త ఒక మంచి మాట. లూకా సువార్త 2:14 తీయండి. లూకా సువార్త 2:14. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎందుకండి యేసుక్రీస్తు కోసము ఎందుకు జీవించాలంటే లోకం చేయండి
నీ జీవితంలో, నా జీవితంలో ఈ లోకం చేయంది దేవుడు చేశాడు. ఎంత మంచి మాట రాబడిందండి. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఇచ్చాడు దేవుడు. ఇది లోకం ఇవ్వలేకపోయింది. అందుకు జీవించాలి నీవు నేను. జీవించువారు ఇక మీదట మన కొరకు కాదు. ఎందుకు జీవించాలి? దేవుడు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వని సమాధానం నీకు నాకు మన అందరికీ ఇచ్చాడు స్నేహితుడా. ఎంత మంచి మాట. మరొకసారి చదవండి సిస్టర్ అన్నమాట. చాలు సిస్టర్. భూమి మీద సమాధానం కలుగునుగాక. లోకం సమాధానం మనిషికి ఇవ్వలేకపోయింది, కానీ దేవుడు ఇచ్చాడు సమాధానం. దేవుడే ఇచ్చాడు సమాధానం, ఎవ్వరు ఇవ్వలేదండి. ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వు పేదవాడైనా, నువ్వు ధనవంతుడైనా, నువ్వు ఏ స్థితికి చెందినవాడైనా, దేవుడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో అంగీకరించినామో ఆనాడే మనకు సమాధానం ఇచ్చాడు. ఆనాటి నుంచి సమాధానం మన వెంట వస్తుంది. సమాధాన ప్రభు మన జీవితాల్లో ఏలుతున్నాడు, మనకు సమాధానం ఇచ్చాడు. చూడండి, ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ 4 లూకాసు వార్త 4:17 తీయండి. లూకాసు వార్త 4:17. ఆయన గ్రంథము ఇప్పగా చాలు సిస్టర్. మొట్టమొదటి చూసిన ఎందుకు మనం జీవించాలి అంటే లోకం ఏమి ఇవ్వలేకపోయింది, మానవునికి సమాధానం ఇవ్వలేకపోయింది. ఎక్కడ చూస్తున్నాం? లోకం ఏమి ఇవ్వలేకపోయింది, మానవుని బాధను తీర్చలేకపోయింది. అక్కడ రాయబడింది, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించడం. నేను ఒక మాటలో చెప్తున్నాను, మానవుని బాధను తీర్చలేకపోయింది అది. అందుకే మనం ప్రభు కోసం జీవించాలి. ఎందుకు జీవించాలంటే నా జీవితంలో, మన జీవితంలో సమాధానం అనుగ్రహించాడు. మన జీవితంలో మన బాధను తీర్చివేశాడు. చూడండి, ఇంకొక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 14:6 అందరికి తెలిసిన వచ్చినది. యోహాను సువార్త నేనే మార్గమును సత్యమును అది ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వనిది ఏంటంటే నరకము నుండి నిన్ను తప్పించే మార్గం ఆయనే ఇచ్చాడు. నరకము నుండి మానవుని రక్షించే మార్గం ఈనాడు ఈ లోకం చూపలేకపోయింది. కానీ నీ ప్రభువు, నీ తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీకు నరకం నుండి తప్పించే మార్గం చూపించాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదురుకు చేరుకోలేడు. ఆయన ఒక మార్గంగా నీకు చూపిస్తూ వచ్చాడు. అందుకు మనం జీవించాలి. అందుకు నీకు సమాధానం ఇచ్చాడు, నీ బాధను తీర్చాడు. అంతేకాదు నరకం నుండి నిన్ను తప్పించాడు కదండి. ఎందుకండి ప్రభువారిని మనం ఎందుకు ఆయన్నే మనం ఎందుకు ఆయన ప్రకారమే ఎందుకు జీవించాలి, ఆయన కొరకు ఎందుకు జీవించాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:20 చదవండి. 1 కొరింథీయులు 15:20 ముందుకెళ్దాం. 1 కొరింథీయులు 15:20 చూశారండి, తిరిగి లేచిన సజీవుడండి. అందుకు జీవించాలి ఆయన కొరకు మనం. మరణమును జయించిన ప్రభు, మరణమును జయించి తిరిగి లేచిన ప్రభు ఆయన. జయవంతుడు ఆయన, విజయుడు. ఓడిపోలేదు దేవుడు సమాధి దగ్గర ఓడిపోలేదు. దేవుడు సమాధిని గెలిచాడు, మరణమును జయించాడు, మరణపు ముళ్ళను విరిచాడండి. అందుకు ఆయన కొరకు మనం జీవించాలి. లేకపోతే ఎక్కడుంది సమాధానం? లేకపోతే నీ బాధను తీర్చేవాడెవడు? లేకపోతే నేను నరకం నుంచి తప్పించేవాడెవడు? నీకు నిరీక్షణ ఇచ్చేవాడెవడు? ఒకవేళ ప్రభువే తిరిగి లేయలేకపోయింటే, ప్రభువే పునరుత్థానుడై లేవలేకపోయింటే నా జీవితంలో నిరీక్షణ అనే పదానికి ఆన్సర్ లేదు. నిరీక్షణ అనే పదమే లేదు. హోప్ అనే పదమే లేదు మన జీవితంలో.
ఎందుకు ఈనాడు ఇందాక కూడా మన ఆరాధనలో బ్రదర్ చెప్పారు, ఇంత జీవించి నువ్వు నరకానికి కాలితే ఏం లాభం? ఎస్, నువ్వు నేను మనమందరం నరకానికి వెళ్ళవలసిన వారమే. మనమందరం పరలోకం వెళ్ళాలని ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అందుకు జీవించాలి మనం. ఇప్పుడు చదువుదాం ఆ మాట, రండి. ఎక్కడది? 2 కొరింథీ, ఇప్పుడు చదవండి. 2 కొరింథీ 5:15. జీవించు వారిక మీదట చాలు ఇష్టారు. జీవించే వారిక మీదట తమ కొరకు కాదు. ఎందుకు జీవించాలో మనం చూసుకున్నాం. ఇప్పుడు బల్లకు సమీపం మునుపు 2-3 చూద్దాం. సమయానుసారం వెళ్దాం. ఎలా జీవించాలి కదా. ఒక డిగ్రీ దాటొచ్చాం మనం. ఏ డిగ్రీ? ఒకప్పుడు మనకు మారు మనసు లేదు, ఒకప్పుడు మనకు రక్షణ లేదు, ఒకప్పుడు పాపులమై ఉంటేమి, ఒకప్పుడు దూరస్తులమై ఉంటేమి. ఇప్పుడు ఆ డిగ్రీ అక్కడి నుంచి దేవుడు మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి 1 యోహాను 1:9 ప్రకారం నేను క్లీన్ చేసి పవిత్రపరిచి దేవుడు దాని సంఘంలో కూర్చోపెట్టండి కదా. ఒక మెట్టు ఎక్కాం మనం. ఇప్పుడు ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలో మనం ధ్యానించాం. ఎలా జీవించాలో చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 అంటే 16-18 కలిసి ఉంటాయి. 2 కొరింథియన్స్ 6:17 అక్కడ చూడండి. చదవండి. దేవుని ఆలయమునకు నేను వారి దేవుడినై యుందును, కావున చాలు సార్, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకు జీవించాలో ధ్యానించాం, ఎలా జీవించాలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. ఏంటంటే ప్రభు కొరకు ఒక దేవుని బిడ్డ ఎలా జీవించాలంటే ప్రత్యేకంగా జీవించాలి. ఓ లోకంలో కలిసిపోని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. ఇక్కడ రాయబడింది, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. చాలాసార్లు నేను చెప్పాను, ఒక విశ్వాసులు 2 చోట్ల వాళ్ళు బయటపడతారు. 2 చోట్ల. ఒక మ్యారేజెస్లో వాళ్ళకి అది తెలిసిపోతుంది. వారు అన్య పద్ధతులు పాటిస్తున్నారా, నిజంగా దేవుని కోసం స్టాండ్ అయినారా? నిజం చెప్తున్నానండి. సిగ్గుచేటు ఈనాడు చాలామంది క్రైస్తవులు వాళ్ళు ప్రత్యేకంగా లేరు. దేవుని కోసం నిలబడే సమయాల్లో నిలబడట్లేదు. అన్ని విషయాలండి, అదొక విషయం చెప్పట్లేదు, అన్ని విషయాలు నేను చెప్తున్నాను. దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోపెట్టాడంటే ఒక ఉద్దేశంతో నెరవేర్చాడు. ఒక ఉద్దేశంగా నేను ఇక్కడ పెట్టాడు. ఒక తలంపు ఉంది దేవునికి నీ పైన. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి, నువ్వు ఈ లోకానికి వెలుగై ఉండాలి, ఉప్పై ఉండాలని దేవుని కోరిక. ఎంత మంచి మాట రాయబడింది ఇక్కడ, బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈనాడు చాలామంది సిస్టర్స్, యవ్వనస్తురాళ్ళు, యూత్, తర్వాత యవ్వనస్తులు మ్యారేజెస్ టైంలో పడిపోతున్నారు. కరెక్ట్గా వారికి ఏమవుతుందో ఏమో, వారి బుర్రలో ఇక్కడ ఉండేది మోకాళ్ళకు వచ్చేస్తుంది ఆ టయానికి. రండి చదవండి. 2 కొరింథీయులు 6:14 తీయండి. 2 కొరింథీయులు 6:14. ఆ మాట అంటే అదే చేశాం మనం, అవిశ్వాసులతో. ఈనాడు జోడు దేనికి? ఒక పక్క ఒక జోడేమో విశ్వాసి, ఒక జోడేమో అవిశ్వాసి. లేదు ప్రియ స్నేహితుడా, బల్లకు సమీపమునుపు ఈ లోకంలో ప్రత్యేకంగా ఉందాం. మ్యారేజ్ గురించి నేను చెప్పట్లే, మనము మన జీవితంలో ప్రత్యేకంగా ఉందాం. అందుకే ఎలా జీవించాలంటే ప్రత్యేకంగా ఉండి జీవిస్తాం. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు మాదిరి యేసుప్రభువే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు చూశారండి ఎంత మంచి మాట. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన.
ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. పాపుల్లో చేరలేదు, పరిశుద్ధుడు. ఎంత మంచి మాట రాబడింది ఆడ. పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకే దేవుడు ఆయన ఎంతో హెచ్చించాడు, ఎంతగానో హెచ్చించాడు దేవుడు. చూసారా, అదే పరలోకంలోనే ఉన్న లూసిఫరు తను తాను హెచ్చించుకొని పాతాళములో, ఏ ప్లేస్ అయింది దానికి, పాతాళములో మూలవనికి. అదే మనం ప్రభువారు తను తగ్గించుకొని తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎక్కడండి? తండ్రి కుడిపార్శ్వమున జీవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత మంచి మాట రాబడింది ఇక్కడ, ఎంత మంచి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి మొట్టమొదటి ఎలా జీవించాలంటే బలకు సమీపంపు మనం ప్రత్యేకం. నువ్వు బజార్లో వెళ్తున్నప్పుడు, నువ్వు స్ట్రీట్లో నడుస్తున్నప్పుడు, నువ్వు ఆఫీసుల్లో ఉన్నప్పుడు, నువ్వు మందిరంలో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడున్నావు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రత్యేకం, నువ్వు సపరేట్. ఎస్, రండి రెండో చూద్దాం రండి. మొదటి కొరింథీయుల రాష్ట్రపతిక క్షమించండి, అపోస్తుల కార్యములు 20:35. అపోస్తుల కార్యం 20:35. రెండోది ఏంటంటే ఎలా జీవించాలి అనే దాంట్లో మొట్టమొదటి చూసాం, ప్రత్యేకంగా జీవించాలి. బల్లకు చేయ మునుపు మనం ప్రత్యేకం, లోకంలో కలిసిపోకూడదు. రెండోది ఎలా జీవించాలంటే మనం మాదిరి. ఇక్కడ చూడండి ఎంత మంచి మాట ఉంది, మీకు మాదిరి చూపితనని. అన్ని విషయాల్లో పౌలు గారు మాదిరి చూపించాడు సంఘానికి. తెలుసా అండి, బక్సింగ్ గారికి ఇంత పెద్ద దైవజనుడు కాకముందు తొలి దినాల్లో ముచ్చమాడుతున్నాను నేను. తొలి దినాల్లో హాన్సన్ అనే వ్యక్తి ఆయన ఒక జీవితాన్ని చూపించినప్పుడు ఆయన ప్రభావితమయ్యాడు. తెలుసా అండి, చాలాసార్లు మన ఆత్మ సంబంధమైన జీవితం ఇతరుల్ని ప్రభావితం చేస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో మనం నిజంగా బలహీనమే. కానీ ప్రభువును పట్టుకొని వెళ్తున్నప్పుడు దేవుడు మనని మాదిరిగా చేస్తాడు. నిజంగా బలహీనమే. ఈ బలహీనాన్ని దేవుడు ఒక మాదిరిగా పెడతాడు. అన్ని విషయాల్లో. ఏ విషయాలు అండి? అన్ని విషయాల్లో. అంతకంటే ముందు ఒక మాట రాబడింది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అది ఎందుకు చెప్పాడంటే, నిజంగా చాలాసార్లు మానవులు ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇలా ఉండదు, ఇలా ఇచ్చే విధంగా ఉండదు. ఇలా మనం బెగ్గర్స్ కాదండి. ఏ విషయం తీసుకోండి, ఏ విషయమైనా మనం బెగ్గర్స్ కాదు, మనం ఇచ్చేవాళ్ళమే. ఎస్, ప్రతి శుక్రవారం ఇక్కడ మేము ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం తెలుసా మీకు అందరికీ? చాలామంది, కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఎస్, సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదే సంఘంలో చాలామంది యవ్వనస్తులు ఎగ్జామ్స్ రాశారు, వారి కోసం మేము ప్రార్థన చేస్తాం. మా సమయాన్ని ఇస్తున్నాం. దేవుడు అడుగుతున్నాడు సూటిగా. ఈరోజు నేను అడుగుతున్నాడు, నీ సమయం ఇస్తున్నావా? దేవునికి ఇచ్చావా? ఎప్పుడు జీవితాంతం, దేవా నాకు కారు ఇవ్వు, బైక్ ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, నా కొడుకు మ్యారేజు, నా కూతురికి మ్యారేజు ఇస్తాడండి. దేవుడు ఇస్తాడు. ఒక తండ్రి ఒక కుమారుని కోసం నేను ఎంత మంచిగా ఆలోచిస్తానో, ఆ పరలోకపు తండ్రి నీకంటే ఎక్కువ ఆలోచిస్తాడు. మంచిదే, నువ్వు అడుగు. కానీ నువ్వు ఏమి ఇస్తున్నావు? ఏం చూడండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధనం. 5 రోజులు ఇచ్చారండి కొంతమంది ఇక్కడ. 5 days VBSలో, క్షమించండి, 6 రోజులు VBSలో తమ సమయాన్ని ఇచ్చి దేవుని కోసం కష్టపడిన వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడే కాదు, ఇప్పుడు సార్వత్రికంగా చాలామంది VBS కోసం టీచర్సు వారి జాబ్కు సైతము LOP అంటే లాస్ ఆఫ్ పే అయినా కూడా వారు ఇస్తున్నారండి దేవునికి సమయం. తెలుసా, దేవునికి సమయం కాదు, మన జీవితంలో దేవునికి అర్పించే కానుక విషయంలోనూ మనం కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఇస్తే అంట, బైబిల్లో ఏముంది, దేవుణ్ణి శోధించినట్టు తట్టుకోలేడు దేవుడు. అసలు
నువ్వు ఇచ్చి చూడు, నీ సమయాన్ని ఇచ్చి చూడు. దేవుడు నీ జీవితంలో ఏదైతే ఆర్థికంగా ఇచ్చాడో దాంట్లో నువ్వు దేవునికి ఇచ్చి చూడు. దేవుడు అచ్చి ఉండేవాడు కాదండి, నువ్వు నేను అచ్చి ఉండేవాళ్ళమే. అంటే నేను అచ్చి అంటాను, మరి మీ భాషలో ఏమంటారో తెలియదు. అప్పు తీసుకునేవాడు కాదు ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. యాకోబులో ఉంటుంది, ఆయన అందరినీ ప్రేమించి ధారాళముగా ఇచ్చేవాడు. ఆయన పరలోకం యొక్క కొట్లు విప్పితే ఎవరు తట్టుకుంటారండి? అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి మనం లేం. కారణం మన బుద్ధి, మనం మాదిరి లేం. చాలాసార్లు వెనకాడుతాం దేవునికి ఇవ్వడానికి. అనేకసార్లు వెనుకబాటు, సమయము, డబ్బు, అనేకమైనవి అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను. నేనేదో డబ్బు గురించి మాట్లాడలేదు, అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను. దేవుని సమయం, ముఖ్యంగా దేవునికి సమయం నేను ముఖ్యంగా అడుగుతున్నాను. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం కదండి. 5 రోజులు నిజంగా సూపర్ అండి. ఎంత బాగుందంటే, చిన్న మందిరం ఉన్న ఎంత మంచి పాటలు ఇక్కడ వినగలిగాం. దేవుని పిల్లల మధ్యలో ఎంత సంతోషం మనం చూసాం. ప్రియ స్నేహితుడా, మనం బల్లకు సమీపనపు ఒక తీర్మానం తీసుకుందాం మన జీవితం. అయ్యా అవునయ్యా, నాతో మాట్లాడుతున్నావు సూటిగా, నేను నీకు సమయం ఇస్తాను. నా జీవితంలో ఏది కలిగినా దాన్ని నేను ఇస్తాను తండ్రి, ఇచ్చేవాడిగా ఉంటాను నేను. ఎందుకంటే నువ్వు రివర్స్ ఇస్తావు నాకు తెలుసు. నువ్వు ఎన్నడూ కూడా అచ్చి ఉండేవాడు కాదు తండ్రి, నువ్వు ఉన్నవాడు అనువాడవు. తెలుసండి, నీతివంతుని పిల్లలు దేవుడు ఎన్నడూ బిచ్చమెత్తనాడు. అది నేను చాలా నమ్మాను. నేనే కాదు, అనేకులు నమ్మారు. రండి ఒక మాట చూద్దాం రండి. మొదటి తిమోతిలో రాసిన పత్రిక 3 ఉన్నాయి కానీ చూద్దాం. మొదటి తిమోతిలో రాసిన పత్రిక 4:12. పవిత్రతలను చూశారండి. విశ్వాసులకు ఎట్లుంటారంటండి? పౌలు అంటున్నాడు, ఎవరు రాస్తున్నాడు ఆ పత్రిక? తిమోతికి రాశాడు. నీ యవ్వనమును బట్టి. మరోసారి చదవండి, అందరు చదువుదాం అన్నమాట. రండి, మొదటి తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం. అందరు తీసిన వారు అందరు చదువుదాం. యవ్వనస్తులు కూడా చదవండి. 4:12. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనివ్వు కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులు మాదిరిగా ఉండము. నేను యవ్వనస్తులు చెప్తున్నా, ఈ లోకంలో ఉండే కన్నులన్నీ మీ మీదే ఉంటాయి. ఇప్పుడు కొత్త రక్షింపని కూర్చొని చెప్తున్నాను. ఈడు బాప్తిజం తీసుకోమని ఎట్లున్నాడు, బాప్తిజం తీసుకున్నాక ఎట్లున్నాడు, సేమ్ ఉందనుకో, నిన్ను బట్టి దేవునికి మహిమ లేదు. సేమ్ ఉందనుకో, అప్పుడు టీవీ చూసివి, అప్పుడు టైం వేస్ట్ చేస్తేవి, అప్పుడు నీ ఇష్టానుసారం జీవిస్తేవి. ఇప్పుడు అట్లా వేసావు అనుకో, ఏముంది? ఏమి లేదు. మారాలా? ఎంత మంచి మాట! నీ మాట మారాలా, నీ ప్రవర్తన మారాలా. మంచి మాట ఉందండి. మాట, ప్రవర్తన, నీ ప్రేమ మారాలి. ఒకప్పుడు అసలు ఏ ప్రేమ ఉండేది కాదు నీలో, ఇప్పుడు దేవుని ప్రేమ ఉంది. ఎంత మంచి మాట ఉంటుంది తెలుసంటే బైబిల్లో, దేవుని ప్రేమ నన్ను బలవంతం పెడుతుంది. దేవుని ప్రేమ బలవంతం చేసే ఇంట్లో ఉండవు. చూడండి యవనస్తులారా, దేవుని ప్రేమ బలవంతం చేస్తే ఇంట్లో ఉండవు, బజార్లో ఉండవు, దేవుని మందిరంలో ఉంటావు, దేవుని పరిచర్య చేస్తావు, దేవుని కోసం బ్రతుకుతావు. ఆ మాట నేను ఒకసారి చదివానండి బైబిల్లో, ఇప్పటికి నా జీవితంలో ఉంది. అది దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నన్నే కాదు, అందరినీ బలవంతం చేస్తుంది. ఎల్లు దేవుని పరిచర్య చెయ్యి, దేవుని మాటలు చెప్పు, పవిత్రంగా బ్రతుకు. మాటలో, ప్రవర్తనలో మంచి మాట రాయబడింది. విశ్వాసములో పవిత్రత చాలా ముఖ్యం. ఏంటంటే పవిత్రత. ఇంక రాయబడింది విశ్వాసులకు మాదిరి. కాబట్టి ప్రియ స్నేహితుడా, బల్లకు సమీపమునుపు ఎలా జీవించాలి మనం? మొట్టమొదటి చూసాం ఎలా జీవించాలి. ప్రత్యేకంగా జీవించాలి. ఎలా జీవించాలి మనం? మాదిరిగా జీవించాలి. మాదిరి అయిన జీవితం అది ఇతరుల్ని ప్రభావితం చేస్తుందండి. నీకు తెలియకుండానే నువ్వు ఒక పత్రిక, మనకు 5th లాస్ట్ చాప్టర్, లాస్ట్ కదా, లాస్ట్ క్లోజింగ్ లెసన్లో 4 పత్రికలు మనకు తెలుసు. ఒకటేంటి? మత్తయి సువార్త, మార్కు, సువార్తలే, మత్తయి సువార్త, మార్కు, లూకా,
యోహాను. ఐదవది ఎవరు? ఎస్, ఐదవది మనమే. ఐదవది మనమే అండి, మనమే. ఎస్, మనమే ఒక పత్రిక. చెప్పాలి నీ ఆఫీస్లో ఆ సార్ అబద్ధం ఆడండి, చెప్పాలి నీ ఆఫీస్లో ఆ సార్ మాటలు బాగుంటాయండి, చెప్పాలి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉంది నీ మాట, ఇంట్లో ఎలా ఉంది నీ మాట. నోరు వెళ్తే చెడ్డ మాటలు కొంతమంది. ఏం విశ్వాసులు మీరు? దేవుడు అడుగుతున్నాడు సూటిగా ఫస్ట్, ఏం విశ్వాసులు, ఏం మారాయి నీ జీవితంలో? ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎలా ఉంది నీ పవిత్రత? కాపాడుకుంటున్నావా నీ పవిత్రతని? ఏంటండి కాపాడుకుంటున్నామా? పందిని తీసుకొచ్చి, బురదలో నిన్న పందిని తీసుకొచ్చి క్లీన్గా యజమానుని చేస్తే ఏం చేస్తుంది పంది? మరెళ్ళి బురదలో పడుతుంది. కుక్క తన వాంతికిని తిరిగి తిన్నట్టుగా చెప్పాడండి. ఉన్నాయి, నేను సమయం లేదు చూపించట్లేదు, ఉన్నాయి బైబిల్లో. అలాగ జీవిస్తున్నావా? ప్రభు బల్లకు సమీపం ప్రశ్నించుకుందాం. మంచి మాటలు దేవుడు చెప్తున్నాడు. మనం బ్రతుకుదాం. ఎలా జీవిస్తామంటే మాదిరిగా జీవిస్తాం. ఎలా జీవిస్తామంటే ప్రత్యేకంగా జీవిస్తాం. రండి ఇంకొకటి చెప్పి ముగిచేస్తాను. నిరీక్షణ గురించి తెలుపుదాం రండి. కీర్తన 31:24. కీర్తనలు 31:24. ఎలా జీవించాలా మనం? యెహోవా కొరకు కనిపెట్టువారులారా, చూశారండి ఎలా ఉండాలంటే మనం నిబ్బరంగా ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టువారులారా. కనిపెట్టడం అంటే నిరీక్షణ. ఎంత మంచి మాట. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. ఇంగ్లీష్లో రాయబడింది, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ షల్ స్ట్రెంథెన్ యువర్ హార్ట్ అండ్ ఈ దట్ హోప్ ఇన్ ద లార్డ్. హోప్ ఇన్ ద లార్డ్. ఎలా జీవించాలి తెలుసా? నిరీక్షణ కలిగిన వారిగా జీవించాలి. ఈ నిరీక్షణ నిన్ను ఏంటండి సిగ్గుపరచదు. నువ్వు ఏ నిరీక్షణ కలిగి ఈనాడు ఈ లోకంలో జీవిస్తున్నావో ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. అవును ప్రియ స్నేహితుడా, ధనవంతుడు లాజర్ జీవితంలో చూసాం మనం. ధనవంతుడు తన జీవితంలో తన ఇష్టానుసారంగా జీవించాడు. లాజరు పేదవాడు. ఏంటంటే కుక్కలు వచ్చేవాడు, నాకే కురుపులు అయినప్పటికీ దరిద్రుడు. ఆ దరిద్రుడు చనిపోయి పరలోక రాజ్యంలో ఉన్నాడు. దేవుని దగ్గర అబ్రహాము రొమ్మునున్నాడు. ధనవంతుడు అగ్నిలో కాలిపోతున్నాడు. మండుతుంది. మీకు వంట చేసిన అనుభవం ఉందో లేదో ఇక్కడ ఉండే వాళ్ళకి చాలామందికి. అంటే మీకు ఇటు సైడ్ ఉంటుందిలేండి, ఇటు సైడ్. నిన్ననే నేను ఒక గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్లో 4 బర్నర్లు కదా మనకి. ఇప్పుడు చాలా స్పీడ్ కదా జీవితం. 4 బర్నర్లో అటుపక్క బర్నర్ ఆన్ చేశాను, ఇటుపక్క బర్నర్ ఆన్ ఉందని మర్చిపోయి చేయి పెట్టాను ఈ బర్నర్ మీద నుంచి ఆ చేయికి. ఇటుపక్క అన్నీ కూడా ఏం కలిపాయి? హెయిర్స్ క్లీన్. ఎందుకు నేను చెప్తున్నానంటే అల్లాడిపోయాను. అమ్మా దేవా ఏం నాయనా అని. నేను వంట చేస్తున్నాను, పెద్ద గొప్పలు చెప్పుకోవట్లేదు, చెప్తున్నాను. ఇటుపక్క కాలిపోయింది, ఎంటికలు అన్నీ ఇటు సైడ్ అంతా మొత్తం అంతా ఎంటికలు కాలిపోయి హెయిర్స్ అన్నీ పోయినాయి. అల్లాడిపోయాం. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఇక్కడే డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ ఇక్కడే. నువ్వు అక్కడ పోయి అప్పుడు యేసుక్రీస్తు రక్తంలో నేను కడుక్కుంటాను అట్లా అవన్నీ కుదరవు. అయిపోయింది. డెసిషన్ ఇక్కడే తీసుకోవాలి. నువ్వు చనిపోక ముందే, నువ్వు మరణించక ముందే డెసిషన్ ఇక్కడే తీసుకోవాలి ప్రియ స్నేహితుడా. కాబట్టి అటువంటి గొప్ప నిరీక్షణ ఉంది నీకు నాకు. ఓ రోజు ఆ పరలోకంలో ఉంటాం, ఆ దేవునితో పాటు ఉంటాం, యుగాలు పాడతాం. నేను ఇక్కడ కొంతమంది యవనస్తులు చూస్తుంటాను. అసలు దేవుని మందిరంలోనే ఉండాలా, పాటలు పాడాలని కొంచెం మాకు ఇట్లుంటుంది. వస్తారు, బైబిల్ పెడతారు, బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళు ఏం పరలోకం పోతారు, వీళ్ళు ఏం పాటలు పాడతారు? అక్కడ బయట ఉంటుంది పరలోకంలో? చెప్పండి. పరలోకంలో కొంచెం బయటికి వెళ్ళి మాకు మొన్న ఒకడు వచ్చాడు, నేను చెప్పాల్సింది ఈ విషయం. నేను మన బెంగళూరుకి వెళ్ళాను. నాతో పాటు వచ్చినాడు లైట్గా వాడు క్రైస్తవులాగే ఉన్నాడు, బయటపడట్లేదు. ఆడికి అన్నీ ఉన్నాయి, 5 నిమిషాలకు ఒకసారి బయటకు పోతాను అంటాడు. ఏమైందో తెలీదు, మాటకి ఏందిరా అని చూస్తే 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి. ఇంకా ఒక పెద్ద ప్యానల్ ఉంది, అంటే మా వర్క్ ఉంది, అక్కడికి మేము పోతే ఒక 3 గంటలు రాము అనేసి 2-3 కొట్టేస్తున్నాడు. ఎందుకు సార్ 2-3 కొడుతున్నావు అంటే 3 గంటలు తట్టుకోవాలా. ఆడు దేవుని నమ్ముకున్నాడో లేదు పక్కన పెడితే మనకి ఏం కర్మ.
ఆ బయట ఏం పని? ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో నువ్వు సెట్ అయితే నిన్ను ఎత్తుకుపోయి దేవుడు ఆడు పెడతాడు. ఈడే సెట్ కావట్లేదు, నువ్వు ఏసీలు వేసి కూర్చోపెట్టినా కూడా సెట్ కాకపోతే ఏసీలు మేము ఆదిలాబాద్లో, నేను ఆదిలాబాద్లో గొప్ప చెప్పుకోవట్లేదు, ఆదిలాబాద్లో 2 కిలోమీటర్లు నేను పద్మజ నడుచుకుంటూ వెళ్ళాలా. ఆయన వెళ్ళాడు చూడండి, ఆయన అడగండి. 2 కిలోమీటర్లు నేను నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కాల. ఎక్కి 9:30 కల్లా ఆడు ఉండేవాళ్ళమే. గొప్ప కావట్లేదు, ఆ తర్వాత ఎట్లా తెలియదు, ఉండేవాళ్ళం. ఎండ, ఫుల్ ఎండ. నా గురించి చెప్పుకోవాలిగా చెప్తున్నాను, ఫుల్ ఎండ. దేవుడు మనకి ఎంత ఏసీలు ఇచ్చి ఇవి ఇచ్చి అన్నీ కూర్చోబెట్టినా మన జీవితంలో అక్కడికక్కడికే అరకొర జీవితం మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రియ స్నేహితుడా, వద్దు, నిరీక్షణ కలిగి జీవిద్దాం. ఏదో నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం వద్దు. రండి ఇంకొక మాట చెప్పి ముగిచేస్తాను. 1 యోహాను, సమయం అయిపోయింది. 1 యోహాను 3:3. ఎందుకు నిరీక్షణ అంటే, ఎందుకు మనకి నిరీక్షణ కలిగి జీవించాలో అక్కడ రాయబడి ఉంటుంది. 3:3 చదవండి సిస్టర్. ఇక్కడ పట్టుకోండి, నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. నిరీక్షణ ఏం చేస్తుందంటే నేను పవిత్రుడిగా పెడుతుంది. ఏదైనా తప్పు చేస్తుంటే రే తప్పు చేయద్దురా, దేవుని కోసం జీవించరా, పరలోకం ఉంది నీ కొరకు చెప్తుంది. తప్పు చేయద్దురా. ఈ నిరీక్షణ ఏం చేస్తుందంటే పవిత్రంగా ఉంచుతుంది మనల్ని. మరొకసారి చదవండి సిస్టర్ అన్నమాట. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఇది లోకస్తుడికి ఉండదండి. బాగా గమనించండి. నిరీక్షణ ఎవరు పెట్టుకుంటారు? ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారే పెట్టుకుంటారు. ఈ లోకంలో అన్యులు, అవిధేయులు, దేవునికి వ్యతిరేకించిన వారికి నిరీక్షణ లేదు. వాళ్ళు ఏమంటారు? రే ఇక్కడే సంతోషించాలా, రే ఇక్కడే బతకాలా. ఎవరు చూశాడు రా పరలోకం? సువార్తలు పోతుంటే నేను అనేకసార్లు విన్నాను. ఎవరు చూశాడు రా? ఇక్కడే. ఏమైందిరా, యవనస్తుడు కదరా నువ్వు, తినాలా త్రాగాలా సుఖించాలరా అనేవాడు. కాబట్టి నాకు యేసుక్రీస్తు నమ్మిన మనకు ఒక నిరీక్షణ ఉంది, పరలోకం ఉంది మన కోసం. ఏం చేస్తుందంటే నీ నిరీక్షణ నిన్ను పవిత్రపరుస్తుంది. రండి ఆ మాట అందరు చదివితే ముగిచేద్దాం. 1 యోహాను 3:3 చదవండి. ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకున్నాను. కాబట్టి ఈ 3 అంశాలు మనం నెమరేసుకుందాం. మొట్టమొదటి ఎలా జీవించాలి? ప్రత్యేకంగా ఉండాలి ఈరోజు నుంచి నువ్వు. రెండోది ఎలా జీవించాలి? మాదిరిగా ఉండాలి. మూడోది ఎలా జీవించాలి? నిరీక్షణ కలిగి జీవించాలి. ఎందుకు? ఆ నిరీక్షణని పవిత్రపరుస్తుంటుంది, క్లీన్ చేస్తూ ఉంటుంది సోపేసి. రండి బలులకు సమీపమునుపు ప్రభు బలలో మనము వాక్యానుసారంగా దేవుని మందిరంలో వాక్యానుసారంగా మనల్ని మనం వాక్యపు వెలుగులో పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందుదాం.